TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ క్రిందటి వారం కంటే ఈ వారం అధిక ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గురుడు బుధుడు ఇద్దరు కలవడం వల్ల వర్క్లోడ్ ఎక్కువ పెరుగుతుంది, వ్యాపారాలు అధికంగా ఉంటాయి, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయితే లాభంలో ఉన్నటువంటి కుజ కేతు గ్రహాల వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరందరూ కూడా మీ పిల్లలు ఎక్కువ అల్లర్లు చేయడం, ఆ వాళ్ళతో పోటీ పెట్టుకొని మీరు ఇంకా అల్లర్లు చేయడం, మొండివాళ్ళుగా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అనారోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క అలవాట్లన్నింటినీ కూడా మార్చుకొని దీర్ఘాయువు కలిగే విధంగా మీ ఆహారపు అలవాట్లని, ఆచార వ్యవహారాలని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారికి వాళ్ళ పిత్రార్జితం నుంచి రావాల్సినటువంటి ఆస్తి అదంతా కూడా పనులన్నీ అలాగా ఆగిపోయి ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆ ఫైల్ బెంచ్ మీదకి రావడం, ఆ కాగితాలు దొరకడము, ఇలాంటివేవో కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెళ్ళ వల్ల ఈ తులారాశి వారు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్య సంబంధమైనటువంటి వ్యవహారాలలో వీళ్ళకందరికీ కూడా ఆస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హెడేక్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోర్టు వ్యవహారాలే కాకుండా ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళ శ్రమ కూడా ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలలో మీకు గౌరవము, విదేశాలకు మీకు పిలుపు రావడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా సీట్లలో మీకు కొత్త సీట్లు, మీరు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే సినీ సంగీత సాహిత్య కళాకారులు అందరూ కూడా మీకు చక్కగా గౌరవాలు, సన్మానాలు ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్యం పట్ల అధికమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతుంది. శుభమస్తు.